మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని, మన తల్లులు చెల్లెలపై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా మన తల్లులు చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. రాజధాని ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నా తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలను గౌరవించి వారి ఆత్మ గౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి మహిళలను అవమానిస్తారా? ఇక్కడ వెలిసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేస్తారా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అమరావతి మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతి ప్రాంతంపై ఒక ఛానల్లో జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉంది. వైసీపీ టీవీ ఛానల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు. దారుణ వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు. అంటే ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కాపు, కమ్మ ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా అని పవన్ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, అది సదరు వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని ఆ ఛానల్ కూడా తప్పించుకోలేదన్నారు. వాటిని ప్రసారం చేయడమే కాకుండా చర్చ సందర్భంగా కనీసం ఖండించి తప్పుబట్టలేదన్నారు. ఇలాంటి కుట్రలు దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైన, వారి వెనుక ఉన్న వారిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు, అడ్డగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనబడవు, దారుణమైన బూతులు వినపడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి, మళ్లీ అభివృద్ధి కనిపిస్తుంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న పోలీసులపై తిరగబడాలని పిలుపునిస్తున్నారు. రౌడీలకు మద్దతు ఇస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కుల మతాలను లాగుతున్నారు. రాష్ట్రాన్ని మరో బీహార్, ఉత్తరప్రదేశ్లో మార్చాలని చూస్తున్నారు. ఓసారి జగన్ 5 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం, మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ, ప్రకృతి వనరులకు చెర, విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా, అంతులేని అవినీతి, కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఇలా ఎన్నో అరాచకాలు. రాష్ట్రంలో స్వేచ్ఛ అన్నదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడలేని భయానక వాతావరణం. జగన్ అరాచక పాలనను భరించలేకే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి దారుణాలు దాదాపుగా లేవు. ఏడాదిలోనే పాలనను దాదాపుగా గాడిలో పెట్టారు. తప్పు చేయాలంటే నేరస్తులు భయపడాలని, శాంతి భద్రతలు కాపాడాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే ప్రగతి అసాధ్యమని పలుమార్లు సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టంగా చెప్పారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తూ ఉండడంతో సంఘ విద్రోహ శక్తులతో పాటు గతంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తోకముడిచారు. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక్కడ ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా వాటిలో పురుగు మందుల అవశేషాలున్నాయని విండాంగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. వాటిని వెంటనే భారత్కు వెనక్కి తీసుకువెళ్లిపోవాలని, లేకుంటే తామే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. దీంతో గుంటూరు నుంచి కొంతమంది ఎక్స్పోర్టర్లు చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, స్పైస్ బోర్డు అధికారులను తీసుకువెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ వారు ససేమీరా అనడంతో కంటైనర్లలో ఉన్న 900 టన్నుల మిర్చిని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే వాటిని వెనక్కి తీసుకొస్తే ఇక్కడి పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని, 80%
శాతం దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. దీంతో ఎగుమతిదారులు లబోదిబోమంటూ విజయవాడలో ఉన్న కస్టమ్స్ కమిషనర్కు మొరపెట్టుకున్నారు. ఏటా గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎక్స్పోర్ట్లకు చైనా 2 లక్షల టన్నులకు పైగా మిర్చిని ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అక్కడ దిగుమతిదారులు పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టారు. మిర్చి ధర చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. క్వింటా 9,000 నుంచి 13,000కు వెరైటీ బట్టి లభ్యమయ్యాయి. ఏ దశలోనూ మార్కెట్లో ధర పెరగలేదు. దీంతో ఈ సంవత్సరం దాదాపుగా 3 లక్షల టన్నుల ఆర్డర్లు వచ్చాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో మిర్చిలో పురుగుల మందుల అవశేషాలున్నాయని వాటిని తిరస్కరిస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ ఒక్కసారిగా బాంబు పేల్చింది. అదాని స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లో నివేదికను సమర్పించాలని విద్యుత్ పంపిణీ సంస్థ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రజ్యోతిలో ఆదివారం స్మార్ట్ షాక్ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. అదాని మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఇవాల్టికి దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని డిస్కంలను ఆదేశించారు. స్మార్ట్ మీటర్లతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించారు. ఎవరికి కూడా అనవసరంగా ₹1 కూడా భారం పడేందుకు వీల్లేదని గొట్టిపాటి స్పష్టం చేశారు. కాగా ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించగా ఏపీ సిపిడిఎల్ వివరణ పేరిట విడుదల చేసిన ప్రకటనలో అదాని మీటర్లను వెనకేసుకు వస్తూ వితండవాదం చేసింది. అదాని మీటర్లను బిగించాక వినియోగదారులు కెపాసిటర్లను మార్చుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. అంటే కెపాసిటర్లను మార్చుకోకపోతే ఛార్జీల భారం తడిసి మోపడవుతుందని పరోక్షంగా అంగీకరించింది. పవర్ ఫ్యాక్టర్ను సరిగా ఉంచుకోకపోవడం, కెపాసిటర్లను మార్చుకోనందునే విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయంటూ డిస్కమ్ తన వివరణలో పేర్కొంది. గ్రేడ్ టీచర్ల కౌన్సిలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే సమయం లేనందున వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది. ఇదే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఆదివారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన వెబెక్స్లో స్లాట్ల వారీగా కౌన్సిలింగ్ చేపడతామని తెలిపారు. అంటే ఒక జిల్లాలో సీనియారిటీ ఆధారంగా తొలుత 500 మందికి ఆప్షన్స్ ఇస్తారు. వారి పాఠశాలను ఎంపిక చేసుకున్న తర్వాత మరో 500 మందికి అవకాశం కల్పిస్తారు. మొదటి జాబితాలో వారు ఎంపిక చేసుకున్న స్థానాలను ఆ తర్వాత వారికి చూపించారని డైరెక్టర్ వివరించారు. అయితే ఈ విధానానికి కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేదు. పూర్తిగా మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో నేటి నుంచి ఉద్యమ బాట పట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. దీనిపై డైరెక్టర్కు ఆన్లైన్లో నోటీసు పంపింది. ఈ ఉదయం 10 గంటల నుంచి అన్ని డీఈఓ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని, మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యాచరణను మంత్రి లోకేష్ కూడా మెయిల్ ద్వారా పంపారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలకు స్లాటెడ్ ఆన్లైన్ విధానం అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ విధానంలో తొలుత ప్రభుత్వ, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ల పాఠశాలలకు ఆప్షన్స్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో స్లాట్స్ వారీగా టీచర్స్కు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. క్వాడ్జ్ అక్రమ తవ్వకం రవాణా కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 రోజుల పోలీసుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. కోర్టు అనుమతితో ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆయన జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన్ను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారించారు. తొలి రోజు 2 గంటలకు పైగా, రెండో రోజు 5 గంటలకు పైగా ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఏమడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మా లాయర్తో మాట్లాడుకోండి అని ఆయన సమాధానం ఇచ్చారు. ఎలాగో ఆయన జవాబులు ఇవ్వడం లేదని ఆదివారం పోలీసులు అసలు విచారించలేదని సమాచారం. మధ్యాహ్నం కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ నుంచి నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు కాకానిని తీసుకువెళ్లారు. అక్కడ న్యాయాధికారి ఎదుట పరిచి ఆ సాయంత్రం 6 గంటల 10 నిమిషాల సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. 2 రోజుల విచారణలో చెప్పిన సమాధానాలతో పోలీసులు ఫైల్ తయారు చేశారు. కాగా కాకాని బెయిల్ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు రానుంది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం బగ్గుమంది. రోత ఛానల్ లైవ్ డిబేట్లో
అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణం అరెస్టు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. సాక్షి కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు. సాక్షి ఛానల్లో మహిళలను అగౌరవపరుస్తుంటే ఆ సంస్థ యజమాని భారతీరెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు నేతలు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు రాష్ట్ర మహిళా విభాగం, ఎస్సీ సెల్, జనసేన, బీజేపీ, మానవ హక్కుల సంఘాల తరపున వేరువేరుగా ఫిర్యాదులు అందజేశారు. ఈ ఘటనపై పరిశీలన చేస్తున్నామని, త్వరితగతిన చర్యలు ఉంటాయని చైర్పర్సన్ తెలిపారు. రాజధాని అమరావతిపై మహిళలపై రాష్ట్ర ప్రజల మీద తప్పుడు ప్రచారాలకు దిగితే ఎంతటి వారికైనా బడిత పూజ తప్పదని తెగేసి చెప్పారు. దీనిపై రాష్ట్ర జాతీయ మహిళా కమిషన్కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయం జరగకపోతే అమరావతి ఉద్యమం తరహాలోనే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం జగన్ ఛానల్లో కొమ్మిని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి మహిళలపై నోరు పారేసుకున్నారు. ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒకటే. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడమే నా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలై బాలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో శిల్ప కళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర, ప్రజలకదే నా ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో నిలపాలా అని ఆలోచన చేశామని, హైటెక్ సిటీతో హైదరాబాద్ అభివృద్ధికి నాంది పలికామని చెప్పారు. నాటి ప్రధాని వాజ్పేయితో హైటెక్ సిటీని ప్రారంభింపజేశాం. చెన్నారెడ్డి వద్ద స్థలం తీసుకుని శిల్పకళా వేదిక, శిల్పారామం రెండింటిని అభివృద్ధి చేశాం. అప్పుడే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చిన సమయంలో జంట నగరాల అభివృద్ధితో పాటు కొత్తగా సైబరాబాద్ నిర్మాణానికి రూపకల్పన చేశాం. రాజకీయాల్లో మనం చేసిన మంచి పనులతో ప్రజలకు ఫలితాలు అందినప్పుడు దానికి మించిన ఆనందం ఉండదు అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారని, తెలుగు జాతిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను 2 రాష్ట్రాల నేతలు తీసుకోవాలని సూచించారు. జెంటిల్మెన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ అని కొనియాడారు. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో తొలి విడతగా 3 భర్తీ చేశారు. 3 బెర్తులను తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులు ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటగా మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరుగా పత్రాలపై సంతకం చేసి తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపగా వారు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చదివారు. కాగా 3 నూతన మంత్రుల ప్రమాణం కేవలం 9 నిమిషాల్లోనే పూర్తయింది. మధ్యాహ్నం 12:13 ప్రారంభమైన కార్యక్రమం 12:23 ముగిసింది. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాజ్భవన్ ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో కార్యక్రమం మధ్యాహ్నం 12:19 ఉంటుందని పేర్కొంది. కానీ చెప్పిన దానికంటే 6 నిమిషాలు ముందుగానే కార్యక్రమం మొదలైంది. కాగా కొత్త మంత్రులకు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నూతన మంత్రులకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా అసంతృప్తులకు కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టింది. సామాజిక న్యాయం అంశాన్ని తెరపైకి తెచ్చి మంత్రి పదవుల్లో 1 బీసీ, 2 ఎస్సీలకు డిప్యూటీ స్పీకర్ పోస్టులను ఎస్టీ లంబాడాకు కేటాయించడం ద్వారా ఎవరూ తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరచలేని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో అసంతృప్తులకు ఆశలు కల్పిస్తూ 3 బెర్తులను పెండింగ్లో పెట్టింది. ఆశించిన పదవి దక్కక నారాజ్
అయిన నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బుజ్జగించే పనిలో పడ్డారు. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణతో ఏర్పడిన తుఫాను టీ కప్లో తుఫానుగానే తేలిపోతుందన్న ధీమాను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనంటూ రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పట్టుబడుతూ వస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి తనకు చోటు కల్పించాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి చోటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ కు చోటు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలంటూ ఆ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఓసీలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడో రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమ లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికి కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందన్న ఆతృతతో ఉన్న కొత్త మంత్రుల అనుచరులు, శ్రేయాభిలాషులు, నియోజకవర్గ నేతలు గాంధీభవన్, సచివాలయ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టనుందా అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవునని అంటున్నాయి. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలై, ఆగస్టు నెలలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆగస్టు 15 కల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే ఆస్కారం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నిజానికి ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకువెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల అతీతంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎప్పుడు ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా జరిగిన సరదా సంఘటనను రేవంత్ రెడ్డి వెల్లడించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబును చూపిస్తూ ఇదిగో మీ సహచర సీఎం అక్కడ ఉన్నారు అని సరదాగా అన్నారు. అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి నా స్కూలు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ఇప్పుడు రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని నవ్వుతూ చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. జాతీయ రాజకీయాల్లో దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో బండారు దత్తాత్రేయకు ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో దత్తాత్రేయ, పీజేఆర్ల స్ఫూర్తి ఉంటుందని తెలిపారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ దత్తాత్రేయ కుటుంబంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. చిన్నపిల్లలకు డైపర్లు మార్చినట్లుగా ప్రస్తుత నాయకులు పదవుల కోసం పార్టీలు మార్చేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పిల్లలకు ఉదయం, సాయంత్రం డైపర్లు ఎందుకు మారుస్తారో అందరికీ తెలుసునన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. బూతులు మాట్లాడేవారిని, పైశాచిక ఆనందం పొందే నాయకులను ఇటీవల ఎన్నికల్లో ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారని వెంకయ్య గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సమాజ శ్రేయస్సునే ఊపిరిగా సంఘ్ తమకు బోధించిందని తెలిపారు. వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు.
ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభ సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప మందు ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం అరకొర ఏర్పాట్లతో రోగులు ఇబ్బందులు పాలయ్యారు. ఆదివారం జరిగిన చేప మందు పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలో నిలిచిన మెదక్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ అనే వృద్ధుడు గుండెపోటుతో రావడంతో కుప్పకూలాడు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు 35 కౌంటర్లలో 1.50 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావు, మధు యాష్కిలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలుత చేప ప్రసాదం స్వీకరించారు. 170 ఏళ్ల క్రితం దూద్ బౌలీలో ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనికి చేరుకుందన్నారు. చేప మందు పంపిణీలో ప్రజలకు బత్తిని కుటుంబం నిస్వార్థ సేవ చేస్తుందని మంత్రి కొనియాడారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు భోజన వసతి, ఇతర ఏర్పాట్లు చేసిన స్వచ్ఛంద సంస్థలను మంత్రి పొన్నం అభినందించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ నెల 5న మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలి ఏహెచ్యూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ కు భార్య, 3 పిల్లలు వాత్సల్యనాథ్, అక్షరనాగ, దిశిరా ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు, అనుచరులు, మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన భార్య శైలమ, తనయుడు హిమాంశు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు, పలువురు పార్టీ నేతలు, అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి భౌతికాయాన్ని ప్రత్యేక వాహనంలో మాదాపూర్ వసంత హైట్స్ లోని స్వగ్రహానికి తీసుకువెళ్లారు. మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం నేతలు, ప్రముఖులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 11:30 సమయంలో మాగంటి నివాసానికి చేరుకుని భౌతికాయం వద్ద నివాళులు అర్పించారు. ఈ సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్ ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. తర్వాత ఇంటి లోపలికి వెళ్లి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటి ఎంతో కష్టపడి ఎదిగారని, సౌమ్యుడిగా, ప్రజా నేతగా పేరు పొందారని, ఆయన మరణం తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. తొలకరి జల్లులు పడితే అన్ని చోట్ల రైతులు వ్యవసాయం పనులకు సిద్ధమవుతారు. కానీ ఇక్కడ మాత్రం కుటుంబాలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యాయి. వర్షపు జల్లులు తమకు అదృష్టం పండిస్తాయేమోనని ఆశగా అక్కడికి వచ్చిన వారు ఎదురు చూస్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగిడిరాయి, అమినేబాదు, తొగ్గలి, మదనంతపురం, పెరవలి పంట పొలాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే విలువైన వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వజ్రాలు దొరుకుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో నంద్యాల, తాడిపత్రి, అనంతపురం పాటు గుంటూరు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఏడాది ఇక్కడకు వచ్చి అన్వేషిస్తున్నారు. వేల సంఖ్యలో ఆటోలలో, కార్లలో ఇంటిళ్లపాది వచ్చి వెతుకుతున్నారు. వచ్చిన వారు దాదాపు వారం రోజులకు సరిపడా బియ్యం, సరుకులు తీసుకువచ్చి పొలాల్లోనే వంట చేసుకుంటూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. చిన్నారులకు వారి వాహనాల్లోనూ చెట్లకు ఊయలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందని పలువురు చెబుతున్నారు. అప్పులు తీర్చుకోవడానికే ఈ అన్వేషణ చేస్తున్నామని మరికొందరు తెలిపారు. హోటల్స్ ఖర్చులు భరించలేక వండుకొని తింటున్నామని వెల్లడించారు. విజయోత్సవాల సందర్భంగా వాంగ్లూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ గ్రామంలోని కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సీనియర్ పోలీస్ అధికారి ముందే హెచ్చరిస్తూ పలువురు ప్రభుత్వ అధికారులకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఆర్సీబీ కార్యక్రమానికి ముందే సిబ్బంది, పరిపాలన సంస్కరణల కార్యదర్శి సత్యవతితో సహా పలువురు ఉన్నతాధికారులకు అసెంబ్లీ భద్రతను చూసే డీసీపీ ఎంఎన్ కరీబసవన గౌడ ఓ లేఖను రాశారు. అందులో ఆ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తే లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సిబ్బంది కొరత కారణంగా వారిని నియంత్రించడం కష్టం అని లేఖలో పేర్కొన్నారు. స్టేడియంలోకి వచ్చేందుకు జారీ చేస్తున్న ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఎంట్రీ పాసులను కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. అక్రమ వలసదారుల ఏరువేత లక్ష్యంగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఫెడరల్ అధికారులు చేపట్టిన తనిఖీలు ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 2000 మంది నేషనల్ గార్డు బృందాలను తక్షణమే అక్కడికి పంపాలని ఆదేశించారు. ఈ మేరకు శ్వేత సౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో ఈ దళాలు అక్కడే 60 రోజుల పాటు అక్కడే ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మంత్రి పైట్ హెగ్సెత్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. హింస కొనసాగితే మెరైన్ కమాండో
ఆందోళనను రంగంలోకి దించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసెమ్ ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాలిఫోర్నియా పోలీసులను కాదని ఫెడరల్ ప్రభుత్వం 2,000 మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజల్స్ లో మోహరిస్తోంది. శాంతి భద్రతల కారణంగా ట్రంప్ ఈ చర్య తీసుకుంటున్నారనుకోవడం అవాస్తవమే. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్ అధికారులు లాస్ ఏంజల్స్ లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. వందల మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. సోమవారం నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం 20 జిల్లాలకు వర్షాలకు సంబంధించిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాష్ట్రంలో ఆదివారం గరిష్టంగా 38.2, కనిష్టంగా 25.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ ను స్పెయిన్ యువ కిరీటం కార్లోస్ అల్కరాస్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జనిక్ సినర్ పై 4-6, 6-7, 6-4, 7-6, 7-6 తేడాతో అల్కరాస్ విజయం సాధించాడు. దాదాపు 5.5 గంటల పాటు సాగిన ఈ పోరు రికార్డు సృష్టించింది. సుదీర్ఘంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ గా ఘనత సాధించింది. ఇంతకు ముందు 1982లో 4 గంటల 42 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. టాప్ 2 ర్యాంకర్ల మధ్య సమరం అంటే అభిమానులకు పండగే. ఈ మ్యాచ్ కూడా చివరి వరకు అలాగే జరిగింది. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న జనిక్ సినర్ తొలి 2 సెట్లను గెలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వరుసగా 2వ టైటిల్ తో రోలాండ్ గారోస్ లో తన ఆధిపత్యాన్ని చాటాలని భావించిన అల్కరాస్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత పుంజుకున్న తీరు అమోఘం. మొదటి సెట్ ను 6-4 తేడాతో కోల్పోయిన అల్కరాస్ 2వ సెట్ లో తీవ్రంగా పోరాడాడు. అయితే సినర్ దెబ్బకు 6-7తో స్పెయిన్ కుర్రాడికి ఓటమి తప్పలేదు. దీంతో వరుసగా 2 సెట్లలో ఓడిపోవడంతో ఇక అల్కరాస్ పని అయిపోయిందని అంతా భావించారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. వరుసగా 2 సెట్లను కోల్పోయిన తర్వాత టైటిల్ రేసులోకి రావడం తేలికేం కాదు. కానీ అల్కరాస్ పట్టు వదలట్లేదు. 3వ సెట్ ను 6-4తో కైవసం చేసుకున్న అతడు 4వ సెట్ లో ఒక దశలో ఓడిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సినర్ విన్నింగ్ పాయింట్ ను బ్రేక్ చేసి ఆ సెట్ ను అల్కరాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హోరాహోరీగా సాగిన 5వ సెట్ లోను విజయం ఇరువురిని దోబూచులాడింది. తొలుత 2 పాయింట్లను సొంతం చేసుకున్న అల్కరాస్ ఆ తర్వాత కాస్త వెనుకబడ్డాడు. సినర్ పుంజుకొని పోర్ను ట్రై బ్రేక్ తీసుకువెళ్లాడు.